ఎవరమ్మా ఎవరన్నారమ్మా ఎవరన్నారు చెప్పుకోపోయాడో కాపు కేసు రాయని అని అని వారం కాంచెలు బండి పెట్టనిస్తలేడు. ఎవరు పెట్టనివ్వండి అయ్య సంపాదించిన నీ అమ్మ సంపాదించిన ఎవరు జరుపుకొని పెడతాను ఎందుకు పెడతాను అని బండి దొబ్బేసుడు. ఇప్పుడు బండి బండి అమ్మ అప్పుడు నువ్వు రోడ్డు మీద పెట్టినట్టు పెట్టినావు కొంచెం దాటితే మిమ్మల్ని పెట్టనియరు. ఇప్పుడు ఇప్పుడు నువ్వు బండి ఇటు కొంచెం ఇప్పుడు ఎవరద్దంటారో చూద్దాం. ఎవరు ఓకే పెట్టుకుంటారు వాళ్ళు పెట్టుకుని నిన్ను ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండబట్టి 30 సంవత్సరాలు సార్ ఇక్కడ నేను ఉండబట్టి 30 సంవత్సరాలు బాంబులగడ్డ బ్లాస్టింగ్ అయినాక సంవత్సరానికి వచ్చిన క్యాండిల్ ముట్టించుకొని ఒక్కదానే యాప్ చెట్టు కింద పెట్టుకొని అమ్ముకుంటానా. నాకు ఇల్లు లేదు ఇరవట్లేదు కరెంటు బిల్లు కట్టుకోవాలి ఇల్లు కిరాయి కట్టుకోవాలి నాకు వద్దన్నా మీ దండం పెడతానమ్మ నా గోస పుచ్చుకోకుండా అంటే కూడా ఇంటలేరు. ఒకరు కొబ్బరి బొండ అన్నప్పుడు ఒకరమ్మా బండి పట్టి గుంజుడు ఎక్కడ చెప్తావు చెప్పు ఏం చెప్తారో ఎవరు గుంజింది ఒకసారి చూపి ఎవరు వాళ్ళ సొంత బిల్డింగ్ అది ఏ షాప్ ఇది రైతు మిత్ర రైతు మిత్ర వాళ్ళు మిమ్మల్ని ఎలా కొడతారా వాళ్ళు ఎలా కొడతారా అమ్మ మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తారు ఇక్కడ జల్దీ తీయమని షాప్ వాళ్ళండి ఎన్ని సంవత్సరాలు ఇక్కడ మీరు ఇక్కడ ఈ బండ్లు పెట్టుకుని బతకబట్టి 10 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఎప్పుడన్నా మిమ్మల్ని ఏమైనా అన్నారా ఈ షాప్ వాళ్ళు మిమ్మల్ని అంటారా వాళ్ళ హద్దు ఎక్కడికున్నదో మీకు తెలుసా అక్కడికే ఉంటుంది వాళ్ళ హద్దు ఇదంతా ఇది మున్సిపాలిటీ మన ప్రజలది ఇదంతా ప్రజలది ఓకే ఆ షాపు వాళ్ళు ఏమన్నారో ఒకసారి అడిగి చూద్దాం చెప్పండి సార్ మీరు వాళ్ళని బెదిరించారట ఎందుకు బెదిరించారు భాయ్ సార్ మీరు ఎందుకు బెదిరించారు వాళ్ళను ఫ్రూట్స్ బండి వాళ్ళను ఏ వెహికల్స్ మీరు ఎన్ని ఏళ్ళ ఎక్కడ ఉండబట్టి 3 సంవత్సరాలు అవుతాను ఎక్కడ ఉండబట్టి ఈ షాప్ ఎప్పుడు ఓపెన్ చేశారు మీరు 1 year అవుతాను ఈ షాప్ ఓపెన్ చేసి 1 year కాదు నెల రోజులు కూడా అయితలేదు సరే మీరు ఇక్కడ కిరాయికి ఉన్నారా మీ సొంత బిల్డింగా మీకు కిరాయికి ఉంటారు అంటే అక్కడ వాళ్ళని తీసేయాలని ఏమైనా రూల్స్ ఉందా మీ దగ్గర చూపిస్తారా కాపీ ఏమైనా మున్సిపాలిటీ నుంచి అంటే నువ్వు లక్షలు పెట్టి కిరాయికి పెట్టుకుంటే వాళ్ళు రోజుకు 20-30 రూపాయలు 40-50 రూపాయలు అమ్ముకునే వాళ్ళకి తీసేస్తారా మీరు నువ్వు 1,00,000 పెట్టుకోవచ్చు కోటి వేసుకోవాలి నువ్వు కోటీశ్వరుని కావచ్చు ఆ బుచ్చగా రోడ్ల మీద పనులు పెట్టుకుని ఆ బుచ్చగాలని మీరు ఎవరు ఎవరికి నువ్వెవరు చెప్పడానికి మీరు మున్సిపల్ కమిషనరా మీరు ఏమైనా ఎమ్మెల్యేనా మీరు ఎక్కడ కౌన్సిలరా మీరెవరు వాళ్ళని తీసేయడానికి ఎవరు మీకు ఏం అధికారం ఉన్నది షాపు యాజమాన్యం కూడా తీసేస్తావా నీ బండి ఎక్కడ పెట్టావు నీ బండి అక్కడ నువ్వు పెట్టావు మరి ఎక్కడ నీది ఒకసారి చూపిస్తురా కమిషనర్ పొనుగోడు కమిషనర్ రమ్మను కమిషనర్ చెప్పండి ఇక్కడ నీ హద్దు నాది పెట్టుకున్నావు మరి నువ్వు ఇక్కడ నీది ఇదంతా నాదే అనుకున్నప్పుడు వీటిని తీసి ఇక్కడ పెడుతురా ఇక్కడ ఏడు పెట్టుకుందిరా ఇక్కడికి పెట్టుకుందిరా ఈడ పెట్టుకుందిరా సమాధానం ప్రజల తరఫున మాట్లాడేదే మీడియా ప్రజల కోసం మాట్లాడేదే మీడియా నువ్వు అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి రారు అన్న చెప్పు ఎవరు చెప్పారు మీరు ఏమని చెప్పారు నువ్వు కమిషనర్కి ఏమని చెప్పుకొని బంధువే కావచ్చు కమిషనర్ని బందే కావచ్చు నువ్వే కోటీశ్వరుని అయి ఉండి నువ్వే కోటీశ్వరునికి వీళ్ళ పొట్టలు కొడతావా అమ్మాయి టారి నువ్వు కోటీశ్వరుని కావచ్చు
కానీ ఈ పొట్టలు కొడతావా? అమ్మ నువ్వు ఎన్ని సంవత్సరాలు ఎక్కడ ఉండవటి? 30 సంవత్సరాల నుంచి ఉంటాను. ఎక్కడ నువ్వెవరు? మరి అక్కడ వడగొట్టుపో, మరి తీసుకోపో. కేటీఆర్ కాదు, గీటీఆర్ కాదు, నువ్వు తీసుకొని అక్కడ పెట్టు. అమ్మా అమ్మా ఓ బాలబల్లిలో ఎమ్మెల్యే అమ్మ చెప్పు, మీరేం చెప్తారు? ఎమ్మెల్యేకి ఏం చెప్తారు మీరు? ఎవరంటారు? ఆ షాపులు ఉన్నాయనా? ఓకే, ఆయన కంప్లైంట్ చేద్దాం రేపు పొద్దుగాల. కమిషనర్ పోలీసు కంప్లైంట్ చేయి అలా చెప్పు. ఇక్కడ రోడ్డు మీద బతుకుతారు, రోడ్డు మీద బ్రతికే వాళ్ళని షాపుల వాళ్ళు దూరం కొడితే ఎక్కడ చెప్పే అది కరెక్ట్ కాదు. వాళ్ళు రోడ్డు మీద బండ్లు పెట్టుకొని వాళ్ళకి దూరం కొడతారు, ఇల్లు కూడా కడతారు, రోడ్ ట్యాక్స్ కడతారు. ఆయన ₹1 కోటి పెట్టి నీకు షాప్ పెట్టుకున్నా అంటాడు. ₹1 కోటి పెట్టి షాప్ పెట్టుకున్నాడు. ఇక్కడ పేదల కోసం పేదల బతకాలే బతికేది. ₹1 కోటి కోసం ఆయన షాప్ పెట్టుకుంటే వీళ్ళు వెళ్ళిపోవన్నా? అది కరెక్ట్. ఇది ఎవరిది? గవర్నమెంట్. మరి వాయినవా ఒకసారి కాజాబాయ్ సాబ్ ఇదంటే ఎవరిది? ఈ జాగా ఎవరిది? నీదా? మీరు సమాధానం చెప్పండి. ఈ జాగా మీదైతే మాదే అని చెప్పు. ఎవరు? ఎక్కడ? మీదేనా? మీదేనా ఇది? ఇప్పుడు ఇది రోడ్డు కాదా? మీదేనా? రోడ్డు పక్క పంటున్నది మీదేనా? అమ్మ చెప్పు, ఈ రోడ్డు పక్క పంటున్నది బాగాలేనా? మరి ఎన్ని నెలల నుంచి మీరు ఉంటారు ఇక్కడ? 30 నిమిషాలు. మరి మీరు ఎందుకు అడగలే? రేపు నీ ఇంటి ముంగట వచ్చి నేను కారు పెడతా, నువ్వేం మాట్లాడదు. ఎందుకు? ఎందుకంటే ఎక్కడ పెడతావు? ఎక్కడ మాట్లాడతావు? ఏడ పెడతావు? కారు పెడతా, నువ్వేం మాట్లాడద్దు. మాట్లాడతావా? ఇప్పుడు ఇక్కడ నీటి మూట పెట్టుకున్నారా? నీటి మూట పెట్టుకున్నారా ఇక్కడ? ఇది రోడ్డు మీద ఎవరైనా పెట్టుకుంటారు. రోడ్డు మీద ఎవరైనా పెట్టుకుంటారు. రోడ్డు మీద ఎవరైనా పెట్టుకుంటారు. పెట్టుకో. మున్సిపాలిటీదే కదా, నువ్వు వచ్చి పెట్టు అక్కడ. అరే నువ్వు మున్సిపాలిటీ కదా, నువ్వు పెట్టుకో. ఎవరు అడగాలి? ఎవరు అడగాలి? ఎందుకు అంటారు మీరు? మాకు అడ్డంగా ఉంది, మేము కూడా వ్యాపారం చేసుకోవాలి, కూడా బతకాలి. మాకు పిల్లలు ఉన్నారు, రోడ్ ట్యాక్స్ కడుతున్నాము, అవుట్ ట్యాక్స్ కడుతున్నాము, కడుతున్నాము, అన్ని బిల్లులు కడుతున్నాము. అయినప్పుడు వాళ్ళు ఏం కడుతున్నారు? అంటే రోడ్డు మీరు ఆక్రమించుకుంటారా? రోడ్డు మేము మా భూమి కాకపోతే రోడ్డు ఇప్పుడు ఎవరు మీదేనా? మీదేనా? ఇది మీదేనా? మెల్లమెల్లగా జరగకుండా మాది కాకపోతే కొడతారు, ఇంకెంత పోతాం. ఓకే, మీదే అంటారు కదా. అక్కడ చిన్న షాపులో ఉన్న ఒకసారి తీసేయ. మీ మూడు ఉన్నాయి కదా, ఒకసారి తీసేయి. మీ షాప్ మీదే కదా, ఒకసారి తీసేయి. అమ్మా నువ్వు ముందు జరిపిడు ఆ డబ్బాలది, నువ్వు ముందుకు తీసిపెట్టు. ఏయ్ విలేకరు సాబ్, ఇంకా విలేకరులో ఫోన్ చేయి. పెట్టు అటు పెట్టి నువ్వు అటు జరుపు. నువ్వు అటు జరిపెట్టు, ఎవరో చూద్దాం. నువ్వు అటు పెట్టు, ఎవరంటారు పెట్టు. నువ్వు ముందు అటు పెట్టు చూద్దాం. నువ్వు బండి పోనేవా? బండి పోనే. అమ్మ ఎన్ని సంవత్సరాలు ఇక్కడ మీరు ఈ వ్యాపారం చేసుకోవాలి? 35 ఏళ్ళు. 35 ఏళ్ళ నుంచి. ఇప్పుడు మీరు ఎవరు బెదిరిస్తారు మిమ్మల్ని? మొగడు వచ్చి గుంజుడు, బండి దివానుడు, ఆమె దివానుడు. నా మొగడు చచ్చిపోయాడు, నా కొడుకు చచ్చిపోయాడు, నా బిడ్డ చచ్చిపోయింది, నలుగురు చచ్చిపోయి పిల్లలందరూ నేనే చదవాలి. ఏమంటారు? మేము అందరం బతుకుతాం కొడుక, మేము ఏమంటాను అంటే కూడా ఇంటలేరు. వెళ్ళిపోయి వెళ్ళగొట్టరు. మాకు రూములు రాలే ఆడ, నాకున్న ఆలయ రూమ్ రాలే. అక్కడ పెట్టుకుంటామంటే వాళ్ళు ఇంటలేరు. ఈ కాజా ఈయన అందరి గురించి పడేస్తున్నాడు. నేను ఓనర్ బదిలాడితే పెట్టుకోమ్మా అన్నాడు. ఇల్లు ఆయన. ఇప్పుడు ఇది రోడ్డు ప్రభుత్వాన్ని పెట్టుకొని ప్రజా ప్రాపర్టీ. ఎవరైనా రోడ్డు మీద ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. మమ్మల్ని ఎల్ల కొడతారు, మేము ఏం చేయాలి? ఎట్లా బతకాలి? ఆ పిల్లలు ఎవరు చదవాలి? నేను ఉండబట్టి నా కొడుకు చచ్చిపోయాడు మొన్న, బిడ్డ చచ్చిపోయాడు, పిల్లలందరూ నా దగ్గరనే ఉన్నారు. మాకు ఎవరు పెట్టాలి? పెడితేనే 2 కిలోల బియ్యం వస్తాయి అంటే ఇంటలేరు వాళ్ళు. కోసం పెడతారు, తీసేయి ఉల్లాడిపోతాను. తీసే అంటారా? ఓకే,
ఎమ్మెల్యే మరి ఎన్ని రోజులైంది? అరే నువ్వు చేయొచ్చు కదా మరి. బస్ స్టాండ్ ఎక్కడది? ఏడున్నది? 2 ఏళ్ళు అవుతుంది. ఎక్కడ? తెలియకుండా తెలుసుకోను. ఏం తెలుసుకోవాలి అంటే ఎలా కొడతావా? ఎలా కొడతావా? ఎక్కడ ఆ గవర్నమెంట్ కడితే ఇప్పుడు వీళ్ళని ఎలా కొడతావా? వీళ్ళని ఎలా కొడతావా? ఎవరు? మీడియా, ప్రెస్. ప్రెస్ అరే ప్రెస్ అయ్యా నువ్వేం చెప్తావు చెప్పు. నువ్వేమని రాను? అరే నువ్వేమని రాను? అరే నువ్వు అరే నువ్వేమి లేకరవాను? నువ్వేమి లేకరవాను? నువ్వేమి లేకరవానవే? అరే నువ్వు అనవా? నువ్వేమి లేకరవాను? నువ్వేమి లేకరవానవే? రూల్స్ ఏమంటే మీడియా మీడియాను ఏం మీడియాను అడుగుతాను పెడతానే వీళ్ళను జరిపేవా జరిపేవాను జరిపేవా సమాక్షేత్రం ఎవరైనా 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 ఎవరు అడుగుతావు? ఫోర్త్ ఎస్టేట్ విలేకరంటే అక్కడ బస్ స్టాండ్ కాడ 2 ఏళ్ళు దాడుతుంది. దయచేసి అర్థం చేసుకో. ఏమనేది ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ మున్సిపాలిటీ వెళ్ళి అక్కడికి వీళ్ళకి అలాట్ చేసిండు. చేసిండు ఈ బండ్లంతా పోయినారు. పెట్టాలి కదా. ఎవరు పెట్టాలి? మున్సిపాలిటీ పెట్టాలి. కలెక్టర్, ఎస్పీ, పోలీసు మున్సిపాలిటీ కంప్లైంట్ ఇచ్చావా? అందరికి మున్సిపాలిటీ కంప్లైంట్ ఇచ్చావా? అందరికి ఇచ్చినాం. మరి ఎందుకు తీసుకోపోతలేరు? అదే అంటే వీళ్ళకి హక్కు ఉన్నారంటే కదా. అక్కడ అంబాల చెందిన మొదలు అక్కడ అంబాల చెందిన మొదలున్నాడు. అక్కడ అక్కడ వాళ్ళు ఉన్నారు. ఆ షాపులను ఎందుకు వికేలే? మీరే ఉన్నారా? అక్కడ చిన్నకున్నాయా మరి వాళ్ళు ఎందుకు తరలించాలి? మీరే ఉన్నారు ఇక్కడ బెదిరేయడానికి. పేదలను బెదిరేయడానికి మీరే ఉన్నారా? పేదలను బెదిరిస్తావా? నువ్వు పేదలను బెదిరిస్తావా? ఎవరై ఏం చెప్తారా అసలు నాకు అర్థం కాదు. పాలకవర్గం ఏం చెప్తారా అసలు? ఇక్కడ రాకొస్తాయి అమ్మా. నా పేరు రమ సార్. కళావతి అంటారు, రమ అంటారు. నేను ఎమ్మెల్యే సార్ కూడా చెప్పిన దండం పెడతా సార్, బతుకున్నది బస్ వేస్ట్ అవుతుంది సార్, బండి పెట్టుకుంటలేను, నన్ను గాయ గాయ చేస్తారని కూడా చెప్పిన. చెప్తే సరే అమ్మ కొంచెం ఆగుండి, తొందర పడకుండి. మీరు వాళ్ళ మున్సిపాలిటీలో సార్ కూడా ఫోన్ చేసిండు. వాళ్ళ ప్లాట్ఫారం మీద బతికేటోళ్ళను వాళ్ళని అద్దారకుని ఎల్లగొట్టకుని వాళ్ళకి కొంచెం టైం ఇయ్యింది అని అన్నా కానీ ఇంటలేరు వీళ్ళు. అసలు వీళ్ళు కమిషన్ సార్ వచ్చేది ఇక్కడ బండి దొబ్బేది ఉండకూడదు, ఇక్కడ ఉండద్దు, మిమ్మల్ని అధికారం లేదు మీకు, వాళ్ళు ఇల్లు కిరాయి కడతారు, కరెంటు బిల్లు కట్టుకుంటారు, మాకు ఇల్లు పని కడతలేరని మొత్తం వద్దు వెళ్ళిపోవాలని ట్రాక్టర్ వచ్చి ఇవన్నీ అలా మోసుకపోతామని పెట్టి వీళ్ళని బెదిరిస్తారు. వీళ్ళేం బెదిరిస్తారు? వీళ్ళు ఏమంటారు, నువ్వు బండి పెట్టద్దు, మా ఇంటి ముంగడ పెట్టద్దు, మా ఇంటి అవసరం లేదు, మేము ఇల్లు పన్ను కట్టుకుంటాం, మేము 10 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాం, కిరాయి తీసుకొని పెట్టుకుంటాను, మా ఇంటి ముంగడ బండి పెట్టద్దు. మరి చెప్పు, మరి నువ్వు చెప్పు, మరి నువ్వు చెప్పు. నీకు అధికారం లేదు, నువ్వు వాళ్ళ వివరణ తీసుకో, మా వివరణ మరి చెప్పు, మరి చెప్పు. మరి భూమి ఉన్నదా, నీ జాగిరి ఉన్నదా? ఈ మాటలు నువ్వు ఎట్లా మాట్లాడతావు? నువ్వు మీడియా ఉండి ఎందుకు మాట్లాడతావు? నీదెక్కన్నది? 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 మరి చెప్పు. ఇప్పుడు నువ్వు అన్నావు కదా వీళ్ళని ఎందుకు వెళ్ళగొడతారో చెప్పు. వివరణ ఎవరికే తాగిన వరకు చెప్పే ఉండని వరకే ఉంటారు. కానీ ఇంకా ఇష్టం వచ్చినట్టు మీరు చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఇక్కడ పెట్టా అంటారు. మా షాప్ ముందే పెడతారు. మీరు ఇచ్చిన సలహా ఎట్లా ఉందంటే ఇంతకుముందు మీరు ఏమన్నా విలేకరిగా లేరా అన్నావు కదా. మాకు తెలిసింది మేము వచ్చినాం. ఇంకా పిలిపి అన్న పిలిపి 100 మంది పిలిపి మరి నువ్వేం చెప్తావు చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పు. ఇప్పుడు వివరణ నువ్వు ఏమిస్తానో చెప్పు. వివరణ అన్నావు కదా, నీ వివరణ చెప్పు. రూల్ ప్రకారం మీరు చేసుకోండి. నీ వివరణ చెప్పండి. జాగిరినదా, నీ భూమి ఉన్నదా, ఇక్కడ నువ్వు అడగడానికి కాదా? అడగద్దా? 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 తీసుకో. అడగకూడదా? నువ్వు సమాధానం చెప్తావు. నువ్వు వివరణ ఇవ్వని చెప్తున్నా. కాజా పైసా వివరణ ఇయ్యి. నువ్వు వివరణ ఇయ్యి. ఈయన మాట్లాడు. మాట్లాడాలి. హలో ఎంతమంది బెదిరిస్తావు ఇట్లా? నువ్వు ఇట్లా ఎంతమంది బెదిరిస్తావు? నువ్వు ఎంతమంది ఇట్లా బెదిరిస్తావు? ఆడోళ్ళని బెదిరిస్తావా? ఈ పుట్టుపత్తు వీళ్ళు పనులు అమ్ముకోవడం బెదిరిస్తావా? ఇప్పుడు నువ్వు వివరణ చెప్పినావు, మాకు ప్రాబ్లం ఉందని చెప్పినావు. ఇదంతా ఎవరో పంపారా? వాళ్ళకి పంపిస్తాం. చెప్పు. నువ్వు అన్నా మేము కలెక్టర్ కి ఇచ్చినాం.
కమిషనర్ కి ఇచ్చినాం, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా లెటర్ ఇచ్చినాం. దయచేసి అర్థం చేసుకో, నీవు హద్దు దాటి నువ్వు మాట్లాడవు. నీ రూల్ ప్రకారం నువ్వు తీసుకో, వాళ్ళ వివరణ అడుగు, వాళ్ళు ఇస్తారు. మా బాధ ఉంటే మేం చెప్తాం, నువ్వు దాన్ని వైరల్ చేసుకో. నువ్వు దాని తర్వాత గవర్నమెంట్ ఏమైనా దాని మీద చర్య తీసుకుంటే, ఇప్పుడు ఉష్క లారీలు పోతాయి, 100 లారీలు పోతాయి, బస్సు లారీలు పోతాయి. ఎంత ప్రాబ్లం అవుతుంది తెలుసా నీకు? ఒక్క అధికారి పట్టించుకునేదానికి లేదు. ఒక మామూలు బీదోడు ఇక్కడ నుండి అంబడిపల్లి సూరారం నుండి 2 నిమిషాలలో పానం పోయింది. ఎవడు బాధ్యుడు దానికి? మేము ఎందుకు చెప్తాను? అదే వీళ్ళ ద్వారా కాదు, వాళ్ళు ఆటో రోడ్డు మీద పెడతాను. ఈ బండి ఇక్కడ ఉంటే షాప్ మీదే కదా, షాప్ మీదే కదా, చెప్పేది షాప్ మీదే కదా. నేను మొత్తం తెల్లాడ మొత్తం ఇక్కడ మొత్తం ఇట్లా ఇట్లా నీ షాప్ కి ఎదురుగా రౌండ్ ఫిగర్ పెట్టుకో. అక్కడి నుంచి దాకా అట్లా స్టీల్ రాడ్ పెట్టి రౌండ్ ఫిగర్ పెట్టుకో. వీళ్ళంతా ప్రజలు కదా, వాళ్ళకి అవసరం లేదా? ప్రజల కోసం అను చేసేది వాళ్ళు పెట్టుకున్నారు. అందుకే రోడ్డు మీద పెట్టుకుంటే వాళ్ళు ప్రజల కోసం, ప్రజల ప్రాపర్టీ, వాళ్ళు కూడా ట్యాక్స్ కడతారు. నీలాగా బెదిరిస్తలేరు. ఎవరికి ట్యాక్స్ కడతారు? వాళ్ళు ఎవరికి కడతారా? ట్యాక్స్ కడతలేరా? వాళ్ళు పనులు కొంటే ట్యాక్స్ కడతలేరా? సబ్బులు కొంటే ట్యాక్స్ కడతలేరా? బియ్యం కొంటే ట్యాక్స్ కడతలేరా? ఏం రిసిప్ట్ నీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నా అడుగు. ఫస్ట్ ఉన్నాయి, వాళ్ళ ప్రభుత్వానికి కడతారు. తీసుకో వీడియోది. ఎవరికి? వాళ్ళ దగ్గర ఏమన్నా నువ్వేం కడతావు మరి? నువ్వు కట్టే చెప్పు. నువ్వేం కడతావు చూపి, చూపి ఒకసారి చూపి, ఒక్కసారి చూపి. కాజా భాయ్ సాబ్ ఒకసారి చూపి, అన్ని ఉన్నాయి. నువ్వు ఒక్కసారి చూపి. రాజాకారు మాట్లాడేట్టు మాట్లాడకు. చూపి, నీ టాక్స్ చూపి, తీసుకురా. వాళ్ళు టాక్స్ కడతారు ప్రభుత్వం, నువ్వే కట్టడం కాదు. టాక్స్ కడతారు, ప్రతిదీ టాక్స్ కడతారు. వాళ్ళు బట్ట వేసుకున్న బట్టలు కూడా ట్యాక్స్ కడతారు, జిఎస్టీ కడతారు. వాళ్ళు ఏం కడతారా? నువ్వు ఎట్లా అంటావు? వాళ్ళు ఏం కడతారు? వాళ్ళ పేదలు ఎక్కడ కనిపిస్తారా? అమ్మా మీరు ఏం కడతారంటే ఒకసారి ఇట్లా ఒకసారి రా, ఒకసారి అడుగు. కాయా భాయ్ సాబ్, ఓ కాయా భాయ్ సాబ్, 5,500 మున్సిపాలిటీకి ట్యాక్స్ కడతారట. నువ్వు చూపిస్తావా? నువ్వు వాళ్ళ వివరణ తీసుకో. ఫస్ట్ తీసుకున్నా నేను. మేము ప్రజల పక్షాన నిలబడతాం. వెళ్ళగొడతావా? బండ్లు నెట్టేస్తావా? ఉష్క లారీలు బంద్ చేయించు నువ్వు చెప్పి. నేను ఎందుకు బంద్ చేస్తాను? మరి ఎందుకు మాట్లాడతావు? మరి వీళ్ళ పొట్టలు కొడతావా? ఆటో రోడ్డు మీద వీళ్ళ పొట్టలు కొడతావా? ప్రజల పొట్టలు, వీళ్ళ పొట్టలు కొడతావా? మరి పో. ఆ సెట్లు కట్టి అక్కడ వీడియోది ఫస్ట్. ఎక్కడ? నువ్వు చెప్తా మేము చేయన్నా? నువ్వు చెప్తా మేము చేయన్నా? నువ్వు కూడా చేయొచ్చు కదా సేవకునిగా. వీళ్ళ పక్షాన 100 సార్లు లెటర్ పెట్టినా. మరి ఎందుకు కాలేదు? నువ్వు పెట్టిన లెటర్ కాదు, దేనికి అనిపించావు? మరి నువ్వు పెట్టిన లెటర్ దేనికి అనిపించావు? దేనికి అనిపించావు నువ్వు? అమ్మా ఎవరు మారవచ్చారు?